నేను ఆఫీస్లో కూర్చుని నా వర్క్ చేస్తూ ఉన్నా. అప్పుడే మా బాస్ మమ్మల్ని తన బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేశారు. నైట్ అందరం రెడీ అయ్యి బర్త్డే పార్టీకి వెళ్ళిపోయాం. మా బాస్ ఇంటి వెనకాల ఒక తోట ఉంది. అక్కడ క్యాంప్ లాగా సెట్ చేసి మధ్యలో మంట పెట్టి అందరూ కూర్చున్నారు. అలా మా బాస్ బర్త్డే పార్టీ గ్రాండ్గా చేశారు. మా బాస్కి నిజ జీవితంలో జరిగిన దెయ్యాల కథలంటే చాలా ఇష్టం. ఎవరైనా వాళ్ళ నిజ జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలను ఇక్కడ షేర్ చేసుకోండి అని అన్నారు. అప్పుడు ఒక్కొక్కరు వాళ్ళ లైఫ్లో జరిగిన హారర్ ఇన్సిడెంట్స్ని చెప్పడం ప్రారంభించారు. ఆ పండు వెన్నెల్లో చెట్ల మధ్య ఫైర్ వేసుకుని కూర్చుని హారర్ స్టోరీస్ వింటూ ఏదో తెలియని ఒక వింతైన అనుభూతి కలుగుతుంది. కానీ ఆ అనుభూతిని ఆస్వాదించడానికి చాలా ఆనందంగా ఉంది. కానీ అప్పుడే నా టర్న్ వచ్చింది. మా బాస్ నన్ను నా జీవితంలో జరిగిన సంఘటనని ఏదైనా చెప్పమన్నాడు. నా జీవితంలో నేను కాలేజ్ డేస్లో ఎదుర్కొన్న ఒక వింతైన సంఘటన గుర్తుకు తెచ్చుకున్నా. అప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు అశ్విని. మేము హైదరాబాద్లో ఉంటున్నాం. మా ఇల్లు సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది. దానివల్ల మేము ప్రశాంతంగా జీవిస్తున్నాం. మా ఇల్లు 2 floors ఉంటుంది. మేము సెకండ్ ఫ్లోర్ని రెంట్కి ఇస్తున్నాం. అలా మా సెకండ్ ఫ్లోర్లో చాలామంది అద్దెకు దిగేవారు. కానీ ఒక ఫ్యామిలీ వల్ల నా జీవితం అంతా మారిపోయింది. అప్పుడు నేను ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నా. నేను లేట్ నైట్ వరకు చదువుకుని పడుకున్నా. మార్నింగ్ లేచి నా రూమ్లో ఉన్న వాల్ క్లాక్ వంక చూసా. అప్పటికే టైం 8 o'clock అవుతూ ఉంది. నేను వాష్రూమ్కి వెళ్ళి బయటకు వచ్చా. మా పేరెంట్స్తో ఎవరో మాట్లాడుతూ కనిపించారు. నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎవరు నాన్న వీళ్ళు అని అడిగాను. అప్పుడు మా నాన్న నాతో మన పైన పోర్షన్ ఖాళీగా ఉంది కదా, వాళ్ళు రూమ్ని రెంట్కి తీసుకోవడానికి వచ్చారు అని మా నాన్న చెప్పాడు. నేను నా మనసులో చాలా సంతోషపడ్డా. ఎందుకంటే మా పేరెంట్స్ ఎప్పుడూ ఆఫీసెస్లో బిజీగా ఉంటారు. ఇంట్లో నాతో సరదాగా మాట్లాడడానికి ఎవరు ఉండరు. నేను లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు ఆ బాధ లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clockకి రూమ్ రెంట్కి తీసుకున్న ఫ్యామిలీ వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడి రూమ్లో సామాన్ అంతా సర్దుకున్నారు. నేను వెళ్ళి సర్దడంలో హెల్ప్ చేశా. అలా వాళ్ళతో పరిచయం పెంచుకున్నా. వాళ్ళ మాటలను బట్టి వాళ్ళు చాలా మంచి వాళ్ళని నాకు అర్థమైంది. వాళ్లకు ఒక కొడుకున్నాడు. అతని పేరు వికాస్. వికాస్కి 10 years ఉంటాయి. వికాస్ నాతో పరిచయమైన కొద్ది రోజులకే చాలా దగ్గరయ్యాడు. వికాస్ వల్ల నాకు తమ్ముడు లేడు అన్న లోటు లేకుండా పోయింది. వికాస్ నాతో చాలా ఫ్రీగా మాట్లాడేవాడు, ఉండేవాడు కూడా. రోజు మేము నైట్ మా వీధి చివర ఉన్న ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినేసి వచ్చేవాళ్ళం. కానీ ఒకరోజు నైట్ ఐస్ క్రీమ్ తినడానికి ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి రిటర్న్ వస్తుంటే అనుకోకుండా వికాస్ని ఒక కార్ ఢీ కొట్టింది. దాంతో వికాస్ అక్కడికక్కడే గిలగిల్లాడి కొట్టుకుంటూ నా వంక చూస్తూ చనిపోయాడు. ఆ కార్ వికాస్ని పట్టించుకోకుండా చాలా స్పీడ్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. చుట్టుపక్కల ఉన్న జనాలు అంబులెన్స్కి కాల్ చేశారు. 15 నిమిషాల తర్వాత వచ్చి వికాస్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. నేను కూడా అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ డాక్టర్స్ వికాస్ని చూసి ఇతను చనిపోయాడని కన్ఫర్మ్ చేశారు. దాంతో నా గుండె పగిలిపోయినంత పని అయింది. అప్పుడే వికాస్ వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్కి వచ్చి వికాస్ డెడ్ బాడీ మీద పడి ఆడవడం మొదలుపెట్టారు. వాళ్ళు ఏడుస్తుంటే నాకెందుకో మనసు భారంగా అనిపించింది. నేను వికాస్ని ఐస్ క్రీమ్కి తీసుకెళ్లకుంటే ఇంత ఘోరం జరిగేది కాదు అని నా మనసులో బాధపడ్డా. వికాస్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చారు. మా ఇంట్లోనే వికాస్ అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియలైన తర్వాత మా ఇంటి వెనకాల ఉన్న శ్మశానంలో వికాస్ని పూడ్చిపెట్టారు. వికాస్ని పూడ్చిపెడుతున్న టైంలో వాళ్ళ అమ్మా నాన్నలు ఏడుస్తున్న ఏడుపు ఇంకా నా చెవిలో వినబడుతూనే ఉంది. వికాస్ పేరెంట్స్ ఇంకా ఇక్కడ ఉంటే వికాస్ మెమరీస్ మమ్మల్ని బాధిస్తాయి అని మా రూమ్ని ఖాళీ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. చెప్పకుండా వెళ్ళిపోయారు. మా నాన్న మళ్ళీ మా గేట్కి టూలెట్ బోర్డ్ని తగిలించారు. అలా కొన్ని రోజులు గడిచాయి. కొన్ని మంత్స్ తర్వాత రూమ్ రెంట్ కోసం ఒక జంట వచ్చింది. వాళ్ళ పేర్లు డేవిడ్ అండ్ లూనా. ఇద్దరూ భార్యాభర్తలు. మా సెకండ్ ఫ్లోర్లో రెంట్కి దిగారు. కానీ కొన్ని డేస్ తర్వాత కంప్లైంట్స్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళకి నైట్ ఎవరో బాబు ఏడుస్తున్న సౌండ్ వినిపించేదని, అలాగే రూమ్ డోర్ని ఎవరో నాక్ చేస్తున్నట్టు వినిపించేదని చెప్పారు. అలాగే ముఖ్యంగా ఎవరో విజిల్ వేస్తున్న సౌండ్స్ వినిపిస్తున్నాయని డేవిడ్ లూనా జంట మా రూమ్ని వెకేట్ చేసి వెళ్ళిపోయారు. తర్వాత చాలామంది మా పైన పోర్షన్ని రెంట్కి తీసుకున్నారు. కానీ వాళ్ళందరూ కొన్ని డేస్ తర్వాత రూమ్లో వింత వింత సంఘటనలు జరుగుతున్నాయని వెళ్ళిపోయేవారు. కొద్ది రోజులకి ఈ విషయం అందరికీ తెలియడంతో ఎవరూ రూమ్ రెంట్ తీసుకోవడానికి ధైర్యం చేయలేదు. దాంతో నేను నా రూమ్ని నా స్టడీ రూమ్గా మార్చుకున్నా. కొద్ది రోజులు అలా బాగానే ఉంది. కానీ ఒకరోజు నేను నా రూమ్లో చదువుకుంటూ ఉన్నా. అప్పుడు నాకెవరో చిన్నపిల్లాడు నవ్వుతున్న సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ నాకు కంటిన్యూస్గా వినిపిస్తూనే ఉంది.
నేను వెళ్ళి మేడ మీద అంతా చెక్ చేశా, కానీ నాకెవ్వరూ కనిపించలేదు. నేను లేట్ అవ్వడం వల్ల నా రూమ్లో పడుకున్నా. అప్పుడు డోర్ నాక్ సౌండ్ రావడంతో నేను నిద్ర లేచాను. నేను నా చేతికి ఉన్న వాచ్లో టైం చెక్ చేసుకున్నా. సరిగ్గా టైం అర్ధరాత్రి 12 అవుతుంది. ఇంత రాత్రి వేళలో ఎవరు వచ్చి ఉంటారా అని నేను నా మనసులో అనుకున్నా. డోర్ని కంటిన్యూస్గా నాక్ చేస్తూనే ఉన్నారు. నేను అమ్మా అది నువ్వేనా అని అన్నాను. ఏం సమాధానం లేదు. డోర్ నాకింగ్ సౌండ్స్ సడన్గా ఆగిపోయాయి. అప్పుడే ఒక రఫ్ గొంతుతో, అక్కా మనం ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళక చాలా రోజులైంది, డోర్ ఓపెన్ చెయ్యి, అక్కా మనం ఐస్ క్రీమ్ షాప్కి వెళ్దాం అని వినిపించింది. ఆ గొంతు వినగానే నా వెన్నులో వణుకు పుట్టింది. ఆ గొంతు మరెవరిదో కాదు, వికాస్దే. నా బాడీలో అడ్రినలిన్ ఒక్కసారిగా పెరిగిపోయింది. తడబడుతున్న గొంతుతో ఎవరు నువ్వు అని అన్నాను. కొద్దిసేపు అవతల నుండి ఎలాంటి నాయిస్ లేదు, అంతా నిశ్శబ్దం అలుముకుంది. అప్పుడే అక్కా తొందరగా డోర్ ఓపెన్ చేయి, మనం ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాలి, లేదంటే షాప్ క్లోజ్ చేసేస్తారు అని అన్నాడు. కానీ నేను మాత్రం సమాధానం ఇవ్వలేదు. నా బాడీ అంతా భయంతో వణికిపోతూ ఉంది. ముఖ్యంగా నా కళ్ళు వణుకుతున్నాయి. ఇంకా వికాస్ తలుపును బలంగా కొట్టడం మొదలుపెట్టాడు. నేను భయంతో రూమ్లో ఒక మూలను వెళ్ళి కూర్చున్నా. 15 నిమిషాల తర్వాత నా డోర్ ఓపెన్ అయిన సౌండ్ నాకు వినిపించింది. ఎవరో నా రూమ్లోకి వచ్చారు, కానీ ఎవరు వచ్చారో నాకు తెలియడం లేదు. బెడ్ వెనకాల దాక్కుని ఉన్నా. నేను నా తలను పైకెత్తి బెడ్ మీద చూశాను. బెడ్ మీద నాకు వికాస్ కూర్చుని కనిపించాడు. అతని శరీరం కుళ్ళిపోయింది. ఒక్కసారి ఫసక్కని తన చేతిలో ఉన్న కట్టిని నా గుండెల్లో పొడిచాడు. లేచి చూస్తే నేను నా బెడ్ మీద పడుకుని ఉన్నా. నా వాచ్లో టైం ఎంత అవుతుందో అని చూసా. టైం సరిగ్గా 12 గంటలు అవుతుంది. ఇందాక వచ్చింది కలనా లేదంటే నిజంగానే వికాస్ వచ్చాడో నాకు అర్థం కాలేదు. ఇప్పుడే మళ్ళీ డోర్ నాకింగ్ సౌండ్స్ వినిపించాయి. అది అసలే అమావాస్య. నైట్ టైం డోర్ కొడితే తెరవడం అంత మంచిది కాదని నేను చప్పుడు చేయకుండా వెళ్ళి విండోలోంచి నా డోర్ని ఎవరు నాక్ చేస్తున్నారో చూసా. నా గుండె ఆగినంత పనైంది. డోర్ ముందు వికాస్ నిలబడి ఉన్నాడు. వికాస్ని చూడగానే నాకు చెమటలు రావడం మొదలైంది. నేను నా బెడ్ కిందకి వెళ్ళి దాక్కున్నా. నా వెనక నుండి ఎవరో నన్ను తాకినట్టు అనిపించింది. నేను వెనక్కి తిరిగి చూసా. బెడ్ కింద వెనకాల వికాస్ ఉన్నాడు. వికాస్ని చూడగానే గట్టిగా అరుస్తూ మా అమ్మ వాళ్ళ రూమ్కి వెళ్ళాను. మా అమ్మ నా అరుపులు విని రూమ్లోంచి బయటకు వచ్చింది. ఆయాసపడుతున్న నన్ను చూసి ఏమైందమ్మా అని అడిగింది. నేను నాకు జరిగిన సిచ్యువేషన్ అంతా మా పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేశా. కానీ మా పేరెంట్స్ మాత్రం ఈ దెయ్యాలు భూతాలను మొదటి నుండే నమ్మరు. నేను దేన్నో చూసి ఏదో అనుకున్నానని మా పేరెంట్స్ అనుకున్నారు. ఆ నైట్ నేను మా పేరెంట్స్ రూమ్లోనే నిద్రపోయా. మరుసటి రోజు మా అమ్మ మా చీపురుతో ఇల్లు ఊడుస్తున్న సౌండ్తో నిద్ర లేచాను. సడన్గా నాకు నేను జరిగిన విషయం గుర్తుకు వచ్చింది. వికాస్ ఆత్మ మా ఇంటిని వదిలి వెళ్ళలేదని నాకు అర్థమైంది. సాయంత్రం 4 గంటలు అవుతుంది. నేను కిటికీ ముందు కూర్చుని వికాస్ సమాధి వంక చూస్తూ ఉన్నా. అప్పుడే నా ఫ్యాన్ తిరుగుతున్న సౌండ్ వస్తూ ఉంది. నేను నా తల పైకెత్తి చూసా. నా ఫ్యాన్ మీద వికాస్ కూర్చుని కనిపించాడు. నా గుండె జల్లుమంది. ఇంకా రూమ్లో ఉండటం మంచిది కాదనిపించింది. నేను మళ్ళీ నా రూమ్లో పడుకోవడం మొదలుపెట్టాను. ఒకరోజు నైట్ నేను మిడ్-నైట్ వరకు నా ఫ్రెండ్తో చాట్ చేసి పడుకున్నా. నేను పడుకున్న కొద్దిసేపటికి నా డ్రీమ్లోకి వికాస్ వచ్చాడు. వికాస్ నాతో, ఏంటక్కా నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, మనం ఎప్పట్లాగా హ్యాపీగా కలిసి ఉందాం అని అన్నాడు. నేను వికాస్తో, నువ్వు ఇప్పుడు మనిషివి కాదు, నీతో నేను ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి అని అన్నాను. నాతో ఒకసారి నీ కళ్ళను తెరిచి చూడు అని చెప్పాడు. నేను నా కళ్ళని తెరిచి చూసా. నా ముందు వికాస్ నిలబడి ఉన్నాడు. చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నాడు వికాస్. ముఖం సగం కాలిపోయి ఉంది. ఒక్కసారిగా నా వెన్నులో వణుకు పుట్టింది. కానీ నేను నా బాడీని మూవ్ చేయలేకపోతున్నా. అప్పుడే నాకు అర్థమైంది నేను స్లీప్ పెరాలసిస్లో ఉన్నా అని. స్లీప్ పెరాలసిస్ అంటే మనం మేలుకునే ఉంటాం, కానీ మన బాడీ మాత్రం కదలకుండా ఉండిపోతుందన్నమాట. ఇక నేను నా కళ్ళని మూసుకున్నా. కొద్దిసేపు తర్వాత నా బాడీ అంతా ఫ్రీగా అయ్యింది. నేను మళ్ళీ ఐస్ ఓపెన్ చేసి చూసా, కానీ నాకు వికాస్ ఎక్కడా కనిపించలేదు. నేను నాకు జరిగిన సిచ్యువేషన్ అంతా మా పేరెంట్స్కి చెప్తే వాళ్ళు, నువ్వు వికాస్ జ్ఞాపకాల నుండి బయటకు రాలేకపోతున్నావు, నువ్వు కాలేజ్ హాస్టల్లో జాయిన్ అవ్వు అని మా పేరెంట్స్ నాకు చెప్పారు. దాంతో నేను మా కాలేజ్ హాస్టల్లో ఒక రూమ్ తీసుకున్నాను. కొన్ని రోజుల వరకు వికాస్ నాకు కనిపించలేదు. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే, మా మెస్లో ఫుడ్ అంత టేస్టీగా ఉండదు. దాంతో హోటల్కి వెళ్ళి కర్రీస్ని తెచ్చుకుని అలా హాస్టల్ ఫుడ్ని తింటున్నాం. ఈరోజు కూడా మెస్ అంత బాగాలేదు కాబట్టి నేను కర్రీస్ కొని తేవడానికి పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళాను. కానీ ఆ హోటల్లో నాకు ఎవరు కనిపించలేదు.
రోజు రద్దీగా ఉండే ఈ హోటల్ ఈరోజు ఎంతకింత ఖాళీగా ఉందో అని అనుకున్నా. ఎవరైనా ఉన్నారా అని 2-3 టైమ్స్ పిలిచాను. కొద్దిసేపు తర్వాత ఆ హోటల్ ఓనర్ వచ్చి, ఏం కావాలమ్మా అని అడిగాడు. నేను 20 రూపీస్ కర్రీస్ని ప్యాక్ చేయండి అన్నా. హోటల్ ఓనర్ అలాగే అమ్మా అని అన్నాడు. అప్పుడే నాకు ఎవరో హోటల్ కార్నర్లో కూర్చుని ఫుడ్ తింటున్నట్టు కనిపించాడు. కానీ అతను నాకు ఆపోజిట్ సైడ్ తిరిగి ఉండడం వల్ల నాకు అతని తల మాత్రమే కనిపిస్తుంది. అతను ఎవరబ్బా అనుకుని నేను అతని వైపు వెళ్ళాను. ముందు వెళ్ళి అతని ఫేస్ చూశాను. అతను ఎవరో కాదు, వికాస్. నాకు భయం వేసి అక్కడి నుండి పారిపోయాను. వికాస్ నన్ను ఫాలో అవుతున్నాడని నాకు అర్థమైంది. ఇక నాకు చెమటలు రావడం స్టార్ట్ అయ్యాయి. నేను వెళ్ళి నా రూమ్ డోర్ని గట్టిగా లాక్ చేసి పడుకున్నా. అర్ధరాత్రి టైం 12 గంటలకు 1 నిమిషం తక్కువ అవుతుంది. ఎందుకో తెలీదు, నాకు మెలకు వచ్చింది. బోరున వర్షం పడుతూ ఉంది. నాకు ఎదురుగా ఉన్న వాల్ మీద వికాస్ తన రక్తంతో ఏదో రాస్తున్నాడు. నేను వికాస్ని చూస్తున్నట్టు వికాస్ గమనించలేదు. కొద్దిసేపు తర్వాత ఒక పెద్ద మెరుపు పడింది. ఆ మెరుపు పడగానే రూమ్ అంతా వెలుగు వచ్చింది. తర్వాత క్షణం అంతా చీకటిగా అయ్యింది. ఆ చీకట్లో వికాస్ అదృశ్యమయ్యాడు. కొద్దిసేపటి తర్వాత నేను నా బెడ్ మీద నుంచి లేచి వాల్ మీద ఏం రాశాడా అని చూశాను. అక్కడ, సారీ అక్క, మీ పేరెంట్స్ నేను చంపేశా అని రాసి ఉంది. ఒక్కసారిగా నా వెన్నులో మళ్ళీ వణుకు పుట్టింది. ఇది నమ్మాలా వద్దా నాకు అర్థం కాలేదు. మేబీ నాతో వికాస్ జోక్ చేస్తున్నాడని అనుకున్నా. పడుకున్నా. మార్నింగ్ ఎవరో నా డోర్ని బలంగా కొడుతూ నన్ను పిలుస్తున్న సౌండ్తో నేను నిద్ర లేచాను. నా కళ్ళని రబ్ చేసుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేశా. బయట చాలామంది ఉన్నారు అండ్ పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు వచ్చి, మీ అమ్మా నాన్నని ఎవరో నిన్న రాత్రి కిరాతకంగా చంపారు అని చెప్పాడు. ఒక్కసారిగా నా గుండె పగిలిపోయినంత పని అయింది. నేను బోరున ఏడవడం మొదలుపెట్టాను. ఇక నన్ను కూడా వికాస్ చంపేస్తాడు అని నాకు అర్థమైంది. నాకు భయం పట్టుకుంది. లేదు, చావాల్సిన టైం ఇది కాదు అని నేను అనుకున్నా. ఎలాగైనా వికాస్ బారి నుండి నన్ను నేను కాపాడుకోవాలి అనుకున్నా. టైం నైట్ 8 అవుతుంది. నేను నా ల్యాప్టాప్లో ఇంటర్నెట్ ఓపెన్ చేసి దెయ్యాలను పట్టుకునే వారి గురించి వెతకడం మొదలుపెట్టాను. అలా చాలాసేపు వెతుకుతున్న ఏవో వెబ్సైట్ని చూస్తూ ఉన్నా. అప్పటికే టైం 10 అవుతూ ఉంది. నాకు కల్చర్ 90 అనే వెబ్సైట్ కనిపించింది. నేను ఆ వెబ్సైట్ని ఓపెన్ చేశాను. ఆ వెబ్సైట్లో ఫస్ట్ పేజ్లో ఇలా రాసి ఉంది, మీరు ఆత్మల వల్ల బాధపడుతున్నారా? మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, మేము మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం అని ఉంది. నాకు ఇలాంటి వాళ్ళే కావాలి. వాళ్ళ ఈమెయిల్ ఐడి సెక్షన్లో కనిపించింది. culturedark1@gmail.comకి నేను నా ప్రాబ్లం గురించి ఈమెయిల్ చేశాను. ఈమెయిల్ చేసిన 2 గంటల తర్వాత నాకు రిప్లై వచ్చింది. అందులో, హలో మేడం, మా దగ్గర చాలామంది గోస్ట్ హంటర్స్ ఉన్నారు, మీరు మా సర్వీస్ని యూస్ చేసుకోవచ్చు అని ఉంది. అప్పుడు నేను, నాకు ఇలాంటి వాళ్ళు కాదు, మీలో ద బెస్ట్ గోస్ట్ హంటర్ కావాలి అని మెయిల్ చేశాను. వెంటనే నాకు రిప్లై వచ్చింది, ష్యూర్ తప్పకుండా, కానీ కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పారు. నేను ఎంతైనా పర్వాలేదు అని మెయిల్ పెట్టాను. వాళ్ళు డన్, మా గోస్ట్ హంటర్స్ రేపు మీ ఇంటికి వస్తారు అని చెప్పారు. ఇక నేను ల్యాప్టాప్ ఆఫ్ చేసి పడుకున్నా. ఎవరో డోర్ నాక్ చేస్తున్న సౌండ్తో నిద్ర లేచాను. డోర్ ఓపెన్ చేస్తే మా పక్కింటి అబ్బాయి ఏంటి అని అన్నా. అప్పుడు పక్కింటి అబ్బాయి, గంట నుండి ఎవరో మీ ఇంటి ముందు నిలబడి ఇందాకే ఎదురుగా ఉన్న కాఫీ షాప్లోకి వెళ్ళారు అని అన్నాడు. నేను కింద చూసా. డోర్ ముందు ఎవరో చాలాసేపు నిలబడ్డ షూ గుర్తులు కనపడ్డాయి. 15 నిమిషాల తర్వాత రెడీ అయ్యి నేను ఎదురుగా ఉన్న కాఫీ షాప్లోకి వెళ్ళాను. అక్కడ ఒక పర్సన్ బ్లాక్ డ్రెస్ వేసుకుని రెడ్ క్యాప్ పెట్టుకుని ఉన్నాడు. అతనే వచ్చి ఉంటాడు అనుకుని అతని దగ్గరికి వెళ్ళాను. మీరు గోస్ట్ హంటరా అని అడిగాను. అతను, హో అయితే నువ్వేనా మెయిల్ చేసింది అని అన్నాడు. నేను అవును అని చెప్పాను. గోస్ట్ హంటర్, నా పేరు స్టీవ్స్ అని పరిచయం చేసుకున్నాడు. నన్ను కూర్చోమని 2 కాఫీస్ ఆర్డర్ చేశారు. వచ్చేలోపు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అని అన్నాడు. నేను వికాస్ గురించి అంతా స్టీవ్స్కి పూసగుచ్చినట్టు చెప్పాను. నాకు ఇలాంటి కేసెస్ చాలా వస్తుంటాయి, మ్యాక్స్ అన్ని వాళ్ళ భ్రమ మాత్రమే, నిజంగా అక్కడ ఏ ఆత్మ ఉండదు, నీది కూడా భ్రమ అనే నేను అనుకుంటున్నాను అని అన్నాడు. నేను, లేదు, అది అన్ని కేసెస్లా కాదు, నిజంగానే నన్ను వికాస్ ఆత్మ వెంబడిస్తుంది, మా పేరెంట్స్ని కూడా ఆ ఆత్మే చంపేసింది అని అన్నాను. అప్పుడే స్టీవ్స్ ఆల్ రైట్ అని తన బ్యాగ్లో ఉన్న ఒక నిమ్మకాయను నా చేతికి ఇచ్చి, నీ కుషన్ కింద పెట్టి పడుకో, ఒకవేళ నిజంగానే వికాస్ ఆత్మ నిన్ను హంట్ చేస్తుంటే మార్నింగ్ లేచి చూసేసరికి నేను ఇచ్చిన నిమ్మకాయ కుషన్ కింద ఉండదు అని చెప్పాడు. కేర్ఫుల్గా ఉండు అని అన్నాడు. ఇక నాకు బాయ్ చెప్పి కాఫీ షాప్ నుండి వెళ్ళిపోయాడు స్టీవ్స్. వచ్చింది బజాజ్ కార్. దానిని నేను నోట్ చేసుకున్నా, ఏదైనా అవసరం ఉంటుంది అని. ఇక నేను కాఫీ షాప్ నుండి ఇంటికి వెళ్ళిపోయా. నైట్ 8 అయింది.
బయట బోరున వర్షం కురుస్తూ ఉంది. అప్పుడే నాకు స్టీవ్ చెప్పిన విషయం గుర్తొచ్చింది. ఆ నిమ్మకాయని నా కుషన్ కింద పెట్టుకుని పడుకున్న కొద్దిసేపటికే నిద్ర పట్టేసింది. అప్పుడే ఎవరో చెవిలో మాట్లాడుతున్న సౌండ్స్ వచ్చి నేను నిద్ర లేచా. అప్పుడే నాకు గుర్తుకు వచ్చింది, బయట డాగ్ ఓపెన్ ప్లేస్లో కట్టేసి ఉంది. వర్షం భయంకరంగా రావడంతో వర్షంలో తడుస్తుంది. కబోర్డ్లో ఉన్న అంబరెల్లా తీసుకుని పరుగున బయటికి వెళ్ళా. నేను అనుకున్న విధంగానే హెవీగా వర్షం పడుతూ ఉంది. కట్టేసి ఉంచిన డాగ్ని నా వరండాలో కట్టేసి నా రూమ్లోకి వెళ్ళిపోయాను. కానీ ఏదో తేడాగా అనిపించింది. ఏదో భయంకరమైన స్మెల్ వస్తూ ఉంది. నేను లైట్ ఆన్ చేసి నా రూమ్ అంతా బ్యాడ్ స్మెల్ ఎక్కడి నుండి వస్తుందా అని చెక్ చేశా. అది నా బెడ్ కింద నుండి వస్తుంది. నేను నా తల వంచి బెడ్ కిందకి తొంగి చూసా. అక్కడ నాకు వికాస్ డెడ్ బాడీ కనిపించింది. వికాస్ని ఒక్కసారిగా చూడగానే ఒక్కసారిగా నా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది. నేను వేగంగా ఊపిరి తీసుకోవడం ప్రారంభించాను. నాకు భయం వేసి వరండాలో రాత్రి పడుకున్నా. వర్షం రావడంతో జల్లు నా మీద పడుతుంది. ఎవరో మాటికి నా మీద ఉన్న బెడ్షీట్ని లాగుతున్నారు. అలా బెడ్షీట్ని లాగిన ప్రతిసారి రూమ్లో వచ్చిన బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంది. ఇక వికాస్ నా పక్కనే నిలబడి నన్ను పిలుస్తూ ఉన్నాడు, అక్కా అక్కా అని. నేను మాత్రం వికాస్కి రెస్పాండ్ అవ్వకుండా పడుకుండిపోయాను. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. ఏదో లోయలోంచి కిందకు పడుతున్న ఫీలింగ్తోని నిద్ర లేచి నా ఫోన్లో టైం చెక్ చేశా. తెల్లారుజామున 4 గంటలు కావస్తుంది. నేను వెళ్ళి నా రూమ్ డోర్ని చెక్ చేశా. అన్ని వస్తువులు చిందరవందరగా పడేసి ఉన్నాయి. నేను కుషన్ కింద చెక్ చేశా. అక్కడ స్టీవ్స్ ఇచ్చిన నిమ్మకాయ కనిపించలేదు. ఒక్కసారిగా నా బాడీలో అడ్రినలిన్ లెవెల్స్ తగ్గిపోయాయి. నేను స్టీవ్స్కి ఇమీడియట్గా కాల్ చేసి నాకు జరిగిందంతా చెప్పాను. స్టీవ్, నేను మీ ఇంటికి ఒక 1 అవర్లో వస్తాను, నువ్వు రెడీగా ఉండు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. 1 అవర్ తర్వాత స్టీవ్స్ కార్ నా ఇంటి ముందు వచ్చి ఆగింది. స్టీవ్స్తో పాటు ఎవరిద్దరూ కారులోంచి దిగారు. స్టీవ్స్ నా దగ్గరకు వచ్చి వికాస్ సమాధి ఎక్కడుంది అని అడిగాడు. నేను కంగారు పడుతూ మా ఇంటి వెనకాల ఉన్న గ్రేవ్ యార్డ్లో ఉంది అని సమాధానం చెప్పాను. వెంటనే స్టీవ్స్ ఇంకా అతని అనుచరుడు పరిగెత్తుకుంటూ శ్మశానంలోకి వెళ్ళారు. నేను వాళ్ళ వెనకాలే వెళ్ళి స్టీవ్స్ సమాధికి చూపించాను. వికాస్ సమాధి మీద ఉన్న దాన్ని చూశాక నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే స్టీవ్స్ నాకు ఇచ్చిన నిమ్మకాయ సమాధి మీద కనిపించింది. స్టీవ్స్ వెంటనే ఆ సమాధి మీద ఉన్న నిమ్మకాయ తన చేతిలోకి తీసుకుని బలంగా నొక్కాడు. అందులోంచి రెడ్ కలర్లో రసం బయటకు వచ్చింది. స్టీవ్స్ నా వైపు చూసి, నువ్వు అనుకున్నట్టు మామూలు ఆత్మ కాదు, వికాస్ ఒక ప్రేతమని చెప్పాడు. అది వినగానే నా గుండె జల్లుమంది. నేను స్టీవ్స్తో ఎలాగైనా మీరు నన్ను వికాస్ ఆత్మ నుండి కాపాడాలి అని అన్నాను. అప్పుడు స్టీవ్స్, నేను ఇలాంటి కేసులు ఎన్నో నా లైఫ్లో డీల్ చేశాను, సో నువ్వు ధైర్యంగా ఉండు అని నాకు ధైర్యం చెప్పాడు. ఆ రోజు నైట్ స్టీవ్స్ అతని ఫ్రెండ్ నా ఇంట్లోనే స్టే చేశారు. ఇక నైట్ అవ్వడంతో నేను వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపేర్ చేశాను. వాళ్ళు ఫుడ్ తిని ఒక రూమ్లో పడుకున్నారు. పడుకునే ముందు నీకు మళ్ళీ వికాస్ ఆత్మ కనిపిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయి అని చెప్పాడు. ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నా. ఆ రోజు పౌర్ణమి కావడంతో స్కైలో ఫుల్ మూన్ ఉంది. నేను నా రూమ్లో పడుకుని ఉన్నా. నా రూమ్లో ఒక ఉయ్యాల ఉంది. నాకు ఉయ్యాల ఊగడం అంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మ కాలం నాటి ఉయ్యాల అయినా సరే తీయకుండా అలాగే ఉంచాను. ఆ ఉయ్యాల చాలా కాలం నాటిది కావడంతో తుప్పు పట్టిపోయింది. కొద్దిసేపు తర్వాత నా రూమ్లోని ఉయ్యాల దానికదే ఊగడం మొదలైంది. ఆ ఉయ్యాల ఊగుతున్నప్పుడు వచ్చే శబ్దం వల్ల నాకు మెలకువ వచ్చింది. ఇక నేను ఆ ఉయ్యాల వంక నా తలనెత్తి చూసా. ఇక అక్కడ ఉన్న దాన్ని చూశాక నా కాళ్ళు చేతులు ఆడలేదు. ఉయ్యాల మీద వికాస్ కూర్చుని ఊగుతూ ఉన్నాడు. శరీరం అంతా కాలిపోయి సగం ముఖంతో ఉన్నాడు. వికాస్ని చూడగానే కళ్ళు మూసుకుని గట్టిగా అరిచాను. నా అరుపులు విని స్టీవ్స్ నా రూమ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైంది అలా అరిచావు అని అడిగాడు. కళ్ళు మూసుకునే ఆ ఉయ్యాల వైపు నా ఫింగర్ని పాయింట్ చేశా. స్టీవ్స్ అక్కడ ఏం లేదని అన్నాడు. నేను నా తలనెత్తి ఆ ఉయ్యాల వైపు చూసా, కానీ అక్కడ వికాస్ ఆత్మ లేదు. స్టీవ్స్ అప్పుడే ఆ ఉయ్యాలను జాగ్రత్తగా పరిశీలించాడు. ఉయ్యాల మీద ఎవరో కూర్చున్న గుర్తు కనిపించడంతో స్టీవ్స్ సాల్ట్ని తీసుకొచ్చాడు. తన దగ్గర ఉన్న ఏదో నీళ్లను రూమ్ గోడల మీద చల్లడం మొదలుపెట్టాడు. అప్పుడు నా రూమ్ అంతా ఎవరో అరుస్తున్న సౌండ్స్ రావడం స్టార్ట్ అయింది. స్టీవ్స్ వికాస్ ఆత్మని నా రూమ్లోకి రప్పించాడు. అప్పుడే నేను వికాస్ని చాలా దగ్గర నుండి చూసా. వికాస్పై మంత్రించిన వాటర్ చల్లుతూ ఏదో మంత్రాలు చదువుతూ ఉన్నాడు. కొద్దిసేపు తర్వాత వికాస్ ఆత్మని మంత్రించిన సీసాలో బంధించేశారు. ఇక ఆ సీసాని అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిలో పాతిపెట్టాలని నాతో చెప్పారు. ఆ సీసాని నా బెడ్ కింద పెట్టి వాళ్ళు, మళ్ళీ మేము అమావాస్య రోజు ఈ ఇంటికి వస్తాం, అప్పటి వరకు ఈ సీసాని నీ బెడ్ కిందనే ఉండనివ్వు,
సీసాని ముట్టుకోవాలని ప్రయత్నించకు అని చెప్పారు. వెళ్లే ముందు ఆ ప్రేతాత్మ ఆ సీసాను ఓపెన్ చేసేలా ప్రేరేపిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సీసాను ఓపెన్ చేయకు అని చెప్పి వెళ్ళిపోయారు. ఇక నేను గేట్ క్లోజ్ చేసి రూమ్లోకి వచ్చి పడుకున్నా. ఆ నైట్ అంతా వికాస్ నన్ను అక్క నాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, నన్ను బయటకు తీ అని బ్రతిమలాడడం మొదలుపెట్టాడు. దాంతో నేను రోజు రాత్రి వరండాలో పడుకోవడం మొదలుపెట్టాను. అయినా సరే వికాస్ మాటలు వరండా వరకు వినిపించేవి. ఒకరోజు నైట్ నేను వరండాలో పడుకొని ఉన్నా. ఏదో కొద్దిసేపు తర్వాత ఏదో నా చేతికి తగిలింది. నేను కళ్ళు తెరిచి చూసి షాక్ అయ్యాను. నేను నా బెడ్ కింద ఉన్నా. నా చేతిలో వికాస్ ప్రేతాత్మని బంధించబడిన సీసా ఉంది. వరండాలో పడుకున్న నేను నా బెడ్ కిందకి ఎలా వెళ్ళానో నాకు అర్థం కాలేదు. ఇక నేను నా డోర్కి లాక్ వేసుకుని డోర్ని ఓపెన్ చేయకుండా రోజు నైట్ వరండాలోనే పడుకున్నా. అమావాస్యకు ఒకరోజు ముందు చాలా భారీ వర్షం వచ్చింది. మా వరాండా అంతా నీటితో తడిచిపోయింది. ఇక చేసేదేమీ లేక నేను నా రూమ్లో డోర్ ఓపెన్ చేసి నా రూమ్లో పడుకున్నా. కానీ నేను చేసిన తప్పేంటంటే నేను పడుకున్న రూమ్ డోర్ లాక్ని తీయలేదు. దానివల్ల నా డాగ్ ఫ్లాష్ నా రూమ్లోకి వచ్చాడు. నేను అప్పటికే పడుకుని ఉండడంతో ఫ్లాష్ వచ్చిందని అనుకోలేదు. ఫ్లాష్కి ఒక హ్యాబిట్ ఉంది. ఏంటంటే ఫ్లాష్ నా రూమ్లోకి వస్తే నా బెడ్ కిందకి వెళ్ళి పడుకుంటుంది. ఆ రోజు కూడా నేను డోర్ వేయలేదు కాబట్టి ఫ్లాష్ నా రూమ్లోకి వచ్చి నా బెడ్ కింద దూరింది. ఇప్పుడే ఆ సీసాతో ఫ్లాష్ ఆడుకోవడం స్టార్ట్ చేసింది. అలా ఆడుకోవడం వల్ల ఆ సీసా పగిలిపోయింది. సీసా పగిలిపోవడం వల్ల వికాస్ ఆత్మ బయటకు వచ్చింది. కానీ నాకు ఇదేం తెలియదు. నేను గాఢ నిద్రలో ఉన్నా. అప్పుడే నాకు గట్టిగా నవ్వుతున్న సౌండ్లు వినిపించాయి. నేను నిద్రలేచి చూసా. చుట్టుపక్కల నాకు ఏం కనిపించడం లేదు. అప్పుడే నా బెడ్షీట్ లోపల నుండి ఏదో వస్తున్నట్టు కనిపించింది. నేను వెంటనే నా బెడ్ నుండి పక్కకు దూకేశాను. నా బెడ్షీట్లో ఏదో కదులుతుంది. నేను నా బెడ్షీట్ని లాగి కింద పడేశాను. సడన్గా నా ముఖం మీద వికాసాత్మ వచ్చింది. దాన్ని చూడగానే నేను హడలిపోయి ఫ్రీజ్ అయ్యాను. నా మాట ఒక్కసారి పడిపోయింది. నేను స్పృహ తప్పి కింద పడిపోయాను. అలా నైట్ అంతా నేను స్పృహ లేకుండా కింద పడిపోయి ఉన్నాను. మార్నింగ్ ఎవరో నా గొంతు కోసేసినట్టు పీడకల వచ్చింది. నేను భయపడి అరుస్తూ మేల్కొన్నా. నా పక్క రూమ్లో టీవీ ఆన్ అయినట్టు నాకు సౌండ్ వచ్చింది. టీవీ ఎవరో ఆన్ చేశారబ్బా అని నేను వెళ్ళి పక్క రూమ్లో చూసా. టీవీలో న్యూస్ ఛానల్ రన్ అవుతూ ఉంది. ఆ న్యూస్లో ఎవరిదో డెత్ గురించి చెప్తున్నారు. ఆ న్యూస్ని నేను అలానే చూస్తూ ఉన్నా. ఆ న్యూస్లో ఫేమస్ గోస్ట్ హంటర్ బాత్రూంలో చనిపోయాడు అని చెప్తున్నారు. కొద్దిసేపు తర్వాత ఆ గోస్ట్ హంటర్ ఫోటో చూపించారు. అతను ఎవరో కాదు, నాకు సాయం చేసిన స్టీవ్స్. ఒక్కసారిగా నాకు భయం వేసింది. అంటే వికాస్ ప్రేతాత్మ స్టీవ్స్ని చంపేసింది అన్నమాట. ఇక కొన్ని రోజులు ఆగితే నా ప్రాణాలు కూడా పోతాయి అని నాకు అర్థమైంది. ఎలాగైనా ఈ సమస్యకు నేనే పరిష్కారం చూడాలి అని అనుకున్నా. నేను నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇంటర్నెట్లో ప్రేతాత్మలను ఎలా తప్పించుకోవాలో అని సెర్చ్ చేస్తున్నా. అప్పుడే నాకు కొన్ని ఆర్టికల్స్ దొరికాయి. అందులో ప్రేతాత్మ యొక్క డెడ్ బాడీని సమాధి నుండి బయటకు తీసి ఆ డెడ్ బాడీ ఒంటి మీద కిరోసిన్ పూసి నిప్పంటిస్తే ప్రేతాత్మ శాశ్వతంగా మనల్ని వదిలిపోతుంది అని ఉంది. దాంతో ఆ ఆర్టికల్లో చెప్పిన విధంగానే నేను ఫాలో అవ్వాలి అని అనుకున్నా. ఇక అప్పటికే నైట్ 11 అవ్వడంతో నేను పడుకుండిపోయా. కానీ ఆ రోజు కూడా వికాస్ ఆత్మ డిస్టర్బెన్స్ ఎక్కువగానే ఉంది. నైట్ అంతా వికాస్ రూమ్లోనే అంత సౌండ్ చేస్తూ నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. అలా తెల్లవారుజామున వికాస్ డిస్టర్బెన్స్ తగ్గడంతో నేను నిద్రలోకి జారుకున్నా. మళ్ళీ నా అలారం సౌండ్కి నేను నిద్ర లేచాను. అలారంని ఆఫ్ చేసి నా కళ్ళను తుడుచుకుని బాత్రూంలోకి వెళ్ళాను. నా బాత్రూంలో నా డాగ్ ఫ్లాష్ తల వేలాడదీసి ఉంది. బాత్రూమ్ మిర్రర్ మీద రక్తంతో నీ డాగ్ రక్తమే ఇంత టేస్టీగా ఉంటే నీ రక్తం ఇంకెంత టేస్టీగా ఉంటుందో అని రాసి ఉంది. చివరి ఒక లైన్ చదివిన తర్వాత నా గుండె భయంతో డక్కడక్కమని కొట్టుకోవడం మొదలైంది. నా బాడీ అంతా ఎడ్రినలిన్తో నిండిపోయింది. రక్తాన్ని ఈ రోజు రాత్రికి రుచి చూస్తా, ఇట్లు నీ బ్రదర్ వికాస్ అని రాసుంది. ఇక సమయం వృధా చేస్తే నా ప్రాణాలకే ముప్పు అని నేను అనుకున్నా. ఇక హార్డ్వేర్ స్టోర్కి వెళ్ళి సమాధి తవ్వడానికి ఒక గుణపం పారాని అలాగే కిరాణా షాప్ నుండి కిరోసిన్ని తీసుకున్నాను. ఇక ఇప్పుడు రాత్రి అవ్వకుండా ఇక ఎప్పుడు రాత్రి అవుతుందని వెయిట్ చేస్తూ ఉన్నా. నైట్ అంతా మేల్కొని ఉండాలి కాబట్టి నేను మధ్యాహ్నం పూట నా గదిలోకి వెళ్ళి పడుకున్నా. నేను లేచేసరికి టైం రాత్రి 12 అవుతుంది. ఓ షిట్, అనవసరంగా పడుకున్నా అని అనుకున్నా. అప్పుడే నా బెడ్ కింద కత్తులు నూరుతున్న సౌండ్ వచ్చింది. ఇక నాకు ఇదే ఆఖరి రోజు అని అర్థమైంది.
నేను వెంటనే నా రూమ్లోంచి పరిగెత్తుకుంటూ స్టోర్ రూమ్లోకి వెళ్ళాను. ఆ రూమ్లో ఉన్న గుణపం పారా కిరోసిన్ని తీసుకుని ఇంటి వెనకాల ఉన్న వికాస్ సమాధి వైపు వెళ్ళాను. ఇక ఆ రోజు పౌర్ణమి కావడంతో పండు వెన్నెల్లో నాకు శ్మశానం అంతా కనిపిస్తుంది. 2 days బ్యాక్ వర్షం రావడం వల్ల నేల కొంచెం తడిగా ఉంది. దానివల్ల నడుస్తుంటే కాలికి మట్టి అంటుకుంటుంది. నేను నేరుగా వికాస్ సమాధి దగ్గరికి వెళ్ళి గుణపంతో సమాధిని పగలగొడుతున్నా. దూరంగా నక్కరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అప్పుడే ఎవరో నా వెనకాల నుండి నా జుట్టుని లాగినట్టు అనిపించింది. నేను వేగంగా వెనక్కి తిరిగి చూసా. అంతా నార్మల్గానే ఉంది. నేను సమాధిని తవ్వడం మొదలుపెట్టాను. అప్పుడే చల్లని గాలి రావడం మొదలైంది. నేను తల ఎత్తి ఆకాశం వైపు చూసా. ఆకాశం అంతా మబ్బుగా మారింది. కొద్ది నిమిషాల్లో వర్షం పడుతుంది అని నాకు అర్థమైంది. నేను నా బలాన్నంతా యూజ్ చేసి ఫాస్ట్గా సమాధిని తవ్వుతున్నా. 15 నిమిషాల తర్వాత సమాధి తవ్వడం పూర్తయింది. నాకు వికాస్ డెడ్ బాడీ కనిపించింది. ఆ డెడ్ బాడీని బయటకు తీశాను. అప్పుడే ఆ డెడ్ బాడీ లేచి నిలిచింది. ఒక్కసారిగా నా గుండాగినంత పని అయింది. నేను గుణపాన్ని పక్కన పాడేసి ఇంటివైపు పరిగెట్టడం స్టార్ట్ చేశాను. ఈ రోజే పాతిపెట్టిన ఒక సమాధిలో నా కాళ్ళు ఇరుక్కుపోయి కింద పడిపోయాను. ఎలాగోలా బయటకు తీసి మళ్ళీ పరిగెత్తడం మొదలుపెట్టాను. అప్పుడే నాకు మార్నింగ్ అద్దం మీద వికాస్ రాసిన సెంటెన్స్ గుర్తుకు వచ్చాయి. నా ప్రాణాలు ఎలాగైనా నేనే కాపాడుకోవాలని మళ్ళీ వెనక్కి తిరిగి వికాస్ సమాధి వైపు వెళ్ళాను. వికాస్ సమాధి దగ్గర నాకు వికాస్ డెడ్ బాడీ కనిపించలేదు. వికాస్ డెడ్ బాడీ నడుస్తూ నా ఇంటి వైపు వెళుతుంది. నేను వికాస్ డెడ్ బాడీని గుణపంతో పొడిచాను. వికాస్ డెడ్ బాడీ కింద పడిపోయింది. నేను డెడ్ బాడీ మీద కిరోసిన్ పోసి మ్యాచ్ బాక్స్ని వెలిగించడానికి ట్రై చేశాను. కానీ ఇందాక కింద పడడం వల్ల మ్యాచ్ బాక్స్ తడిగా మారింది. అప్పుడే నాకు నా వెనకాల కత్తుల సౌండ్ వినిపించింది. నేను వెనక్కి తిరిగి చూసా. నా వెనకాల వికాస్ ప్రేతాత్మ నిలబడి కత్తిని పట్టుకుని ఉంది. ఆ ప్రేతాత్మ నా వైపు పరిగెట్టుకుంటూ వస్తుంది. నాకు భయం వేసి మ్యాచ్ బాక్స్ని వెలిగించడానికి ట్రై చేశాను. అప్పుడే ఒక అగ్గిపుల్ల వెలిగింది. నేను ఫాస్ట్గా డెడ్ బాడీ మీదకి అగ్గిపుల్లను విసిరేశాను. వికాస్ డెడ్ బాడీ తగలబడ్డం మొదలైంది. కొద్దిసేపటికి భారీ వర్షం మొదలైంది. దాంతో డెడ్ బాడీకి అంటుకున్న మంట చల్లారింది. ఇంకా అక్కడే ఉంటే చావు తప్పదు. నేను ఫాస్ట్గా బస్టాండ్కి వెళ్ళి నా ఫ్రెండ్ ఉన్న సిటీ బస్ ఎక్కి నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయాను. నా ఫ్రెండ్ పేరు అమర. అమరకి నాకు జరిగిన సిచ్యువేషన్ అంతా చెప్పాను. అమర ఒక అపార్ట్మెంట్లో రూమ్ రెంట్కి తీసుకుని సింగిల్గానే ఉండటంతో నేను తన రూమ్లో కొన్ని రోజులు ఉందామని అనుకున్నా. దానికి అమర ఒప్పుకుంది. కానీ రోజు రాత్రి ఎవరో చిన్నపిల్లాడు నా కల్లోకి వస్తున్నాడు అని అమర ఫ్రీక్వెంట్గా చెప్తూ ఉండేది. కానీ ఒకరోజు అమర నేను రూమ్లో పడుకున్న కొద్దిసేపు తర్వాత నా చేతికి ఏదో తడిగా తగిలింది. ఏదో యానిమల్ మాంసాన్ని పీక్కుని తింటున్న సౌండ్ నాకు వినిపించింది. నేను కళ్ళు తెరిచి చూశాను. నా పక్కనే ఉన్న అమర ఛాతీ మీద వికాస్ కూర్చుని అమర మాంసం పీక్కుని తింటున్నాడు. అది చూడగానే నా వెన్నులో వణుకు పుట్టింది. నా హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయింది. నేను బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. కానీ ఆత్మ అమర్ని చంపిందంటే ఎవరు నమ్మలేదు. ప్రైమ్ సస్పెక్ట్ నేనే కాబట్టి పోలీసులు నన్ను కస్టడీలోకి తీసుకున్నారు. కానీ అమర్ని నేను చంపలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ నేరేట్ చేసింది ఆకాష్ రామిల్లా. మీరు చూస్తున్నది ద క్రీపీ మ్యాన్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఈ ఛానల్ ఓవర్ ద క్రీపీ మ్యాన్ ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్, come follow us and subscribe to this channel.